హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇది మన స్టెప్ 2 వీడియో అనమాట. సో స్టెమ్ ఓపీటీ అప్లికేషన్ ప్రాసెస్‌లో మొత్తం 3 స్టెప్స్‌గా డివైడ్ చేశాను. డే 1 స్టెప్ వీడియోలో మనకి ఎలా అయితే I-983 ఫార్మ్ మొత్తం ఫిల్ చేయాలో నీట్‌గా క్లియర్‌గా ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాన్ని ఒకవేళ అది చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్‌లో ఆ స్టెప్ 1 లింక్ ఇచ్చేస్తాను. ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. అంతకంటే ముందు మీరు గాని నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్. డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నా ఇన్‌స్టా ఐడీ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. యూ కెన్ ఫాలో మీ దేర్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మెసేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు స్టెప్ 2 వీడియోలో మనం ఏదైతే I-983 ఫార్మ్ ఫిల్ చేసి నీట్‌గా మన సిగ్నేచర్ అండ్ ఎంప్లాయర్ సిగ్నేచర్స్ పెట్టేసి ఆ ఫార్మ్ రెడీగా ఉంటది కదా! సో ఈ ఫార్మ్‌తో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్రైనింగ్ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి ఏదైతే మన రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ డీఎస్ఓతో మనం మనకి పోర్టల్ ఉంటదనమాట. సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ఉంటది. ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ టెక్సస్‌లో నార్త్ టెక్సస్ పోర్టల్ అని ఉంటదనమాట. ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీసెస్‌కి. సో అలా మీ యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీసెస్ పోర్టల్ ఉంటది. అందులో మీకు స్టెమ్ ఓపీటీ I-20 రిక్వెస్ట్ అని చెప్పి ఒక ఫార్మ్ ఉంటది. సో బేసిక్‌గా ఇప్పుడు ఈ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ మనం ఈ I-983 సబ్మిట్ చేసి ఆ ఫార్మ్ అంతా ఫిల్ చేసి అండ్ మనకి స్టెమ్ ఓపీటీ క్విజ్ అని ఉంటదనమాట. సో ఈ స్టెమ్ ఓపీటీ క్విజ్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా యూనివర్సిటీకి ఆ క్విజ్ కంప్లీట్ చేయాలి అండ్ ఈ ఫార్మ్ మొత్తం సబ్మిట్ చేసి ఒక $250 కట్టాలి. ఇనీషియల్ ఓపీటీ అయితే $125 కట్టాలి కాలేజ్‌కి. ఆర్ మాది స్టెమ్ ఓపీటీ 2 ఇయర్స్ కాబట్టి $250 కట్టాలనమాట. ఇప్పుడు స్టెమ్ ఓపీటీ I-20 వాళ్ళు మనకి ఇవ్వడానికి సర్వీస్ ఫీ అనేది. సో బేసిక్‌గా నీట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మా పోర్టల్‌ని ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు గనక ఇన్ కేస్ స్టెమ్ ఓపీటీ I-20కి మీరు అప్లై చేస్తున్నారు అంటే, యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ 90 డేస్ విండో. సో మీ ఇనీషియల్ ఓపీటీ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో, ఆ ఇనీషియల్ ఓపీటీ ఎండ్ అయ్యే డేట్ నుంచి 90 డేస్ బ్యాక్ డేట్ చేసుకొని, ఆ డేట్ తర్వాతే ఉండాలి మీరు. ఆ డేట్ కంటే ముందే అప్లై చేస్తే మీది రిజెక్ట్ చేస్తారు స్టెమ్ ఓపీటీ I-20 రిక్వెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒకవేళ మే 20థ్ అనుకోండి స్టార్ట్ డేట్. సో మే 20థ్‌కి ఒక 90 డేస్ ముందు దాకా చూసుకుంటే సమ్‌వేర్ అరౌండ్ ఫిబ్రవరిలో ఏదో ఒక డేట్ వస్తది. ఆ డేట్ తర్వాత మే 20 లోపు ఈ 90 డేస్ గ్యాప్‌లోనే మీరు స్టెమ్ ఓపీటీ I-20 అనేది యూనివర్సిటీతో రిక్వెస్ట్ చేయాలనమాట. మనకి ఎవరైతే నేను చెప్పా కదా! ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీసెస్ పోర్టల్ ఉంటది కదా! ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి అక్కడికెళ్ళి మీరు డైరెక్ట్‌గా సెర్చ్ చేసేయొచ్చు. స్టెమ్ ఓపీటీ I-20 రిక్వెస్ట్ అని చెప్పి. సో అక్కడ సెర్చ్ చేస్తే మీకు ఒక ఫార్మ్ వస్తది. ఆ ఫార్మ్‌లోకెళ్ళిపోయి మీ ఫస్ట్ నేమ్ నుంచి మీ మేనేజరల్ డీటెయిల్స్, మీ ఎంప్లాయర్ డీటెయిల్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పక్కన స్క్రోల్ చేసి మాది ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తాను చూడండి. సో ఈ స్టెమ్ ఓపీటీ I-20 రిక్వెస్ట్ అనే ఫార్మ్‌లోకెళ్ళిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ లైక్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటది ఫస్ట్. మీ ఫ్యామిలీ నేమ్ అంటే మీ లాస్ట్ నేమ్ అండ్ మీ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఉంటది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటది. దాని తర్వాత మీ జెండర్, మీ ఈమెయిల్ అడ్రెస్. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ ఐ వుడ్ ప్రిఫర్ పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్ రాదర్ దాన్ యూనివర్సిటీ ఈమెయిల్ అడ్రెస్ కంటే పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్సే ఇవ్వండి అక్కడ బెటరు. అండ్ మీ కాలేజ్ యొక్క స్టూడెంట్ ఐడీ నంబర్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ కంట్రీ ఆఫ్ సిటిజన్‌షిప్ మీరు ఏ కంట్రీ సిటిజనో అడుగుతారు. ఇండియా అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ యూఎస్ లోకల్ అడ్రెస్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఇవన్నీ ఎస్‌సీవీపీకి రిపోర్ట్ చేస్తారనమాట. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో లోకల్ అడ్రెస్ యూఎస్‌లో ఆ అడ్రెస్ మొత్తం ఇచ్చేసేయండి. అండ్ యూఎస్ ఫోన్ నంబర్ అడుగుతారు. యూఎస్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇదంతా అయ్యాక కింద మీకు రాస్తారనమాట. సో ఇన్ కేస్ మీరు గనక ఈ అడ్రెస్ నుంచి తర్వాత ఏమైనా చేంజ్ అయినా గానీ ఖచ్చితంగా చేంజ్ ఆఫ్ అడ్రెస్ అనేది వాళ్ళకి రిపోర్ట్ చేయాలనమాట. చేంజ్ ఆఫ్ అడ్రెస్ గానీ, చేంజ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ గానీ ఇట్లాంటి చేంజెస్ ఏవైనా గానీ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి యూనివర్సిటీకి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత స్టెమ్ ఓపీటీ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో స్టెమ్ ఓపీటీ ఇన్ఫర్మేషన్‌లో కరెంట్ ఓపీటీ డిగ్రీ లెవెల్. సో ఇప్పుడు మనం ఏ కరెంట్ డిగ్రీ లెవెల్‌లో ఓపీటీ తీసుకున్నాం అంటే మాస్టర్స్ అని పెట్టేస్తాం అక్కడ. అండ్ ఐ కరెంట్‌లీ హావ్ అప్రూవ్డ్ పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ అట్ దిస్ డిగ్రీ లెవెల్. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన డిగ్రీ లెవెల్‌లోనే మీ ఇనీషియల్ ఓపీటీ ఉందా అని అడుగుతారు. ఆర్ వేరే డిగ్రీ మీద ఉందా అని అడుగుతారు. మనది ఒకటే డిగ్రీ కాబట్టి దాని మీద ఇనీషియల్ ఓపీటీ ఉంది కాబట్టి యెస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఎప్పుడు ఎండ్ అవుతది మీ ఇనీషియల్ ఓపీటీ డేట్ అని చెప్పి ఆ డేట్ అడుగుతారనమాట. సో మన ఇనీషియల్ ఓపీటీ ఈఏడీ కార్డ్ మీద ఎండ్ డేట్ ఏదైతే ఉంటదో ఆ డేట్ అక్కడ పెట్టేస్తాం. అండ్ దాని తర్వాత డూ యూ వాంట్ టు అప్లై ఫర్ స్టెమ్ ఓపీటీ ఎక్స్‌టెన్షన్ యూజింగ్ ఏ ప్రీవియస్‌లీ అవార్డెడ్ డిగ్రీ. సో మీరు ఈ డిగ్రీ మీదే స్టెమ్ తీసుకుందాం అనుకుంటున్నారా? లేదా మీకు ఇంకేమైనా ప్రీవియస్‌లీ అవార్డెడ్ డిగ్రీస్ ఉన్నయ్యా? ఆ డిగ్రీస్ మీద స్టెమ్ తీసుకుందాం అనుకుంటున్నారా? అని ఒకసారి వెరిఫై చేసుకుంటారు. మన కేస్‌లో ఇవన్నీ మోస్ట్‌లీ ఏమి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే మనం ఒకటే మాస్టర్స్ చేస్తాం కాబట్టి ఇవన్నీ ఎవరికంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు డబుల్ మాస్టర్స్ చేస్తూ 2 మాస్టర్స్ ఉండి స్టెమ్ అయితే అలా చూసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద 99% మన కేస్‌లో లేదు ఇప్పుడు ఓపీటీ మీదే కాబట్టి నో అని సెలెక్ట్ చేసేసుకుంటాము. అండ్ స్టెమ్ ఓపీటీ ఎలిజిబుల్ మేజర్ కోడ్ అని అడుగుతారు. మనం ఏదైతే I-983 ఫార్మ్‌లో మేజర్ కోడ్ అనేది సీఐపీ కోడ్ అని చెప్పా కదా మీకు మన I-20లో ఉంటది ఆ మేజర్ కోడ్. సో ఆ కోడ్ అనేది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసేయాలి.
అండ్ దాని తర్వాత ఈ స్టెమ్ ఓపీటీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేస్తున్న ఎంప్లాయర్ ఈజ్ ద కంపెనీ వెరిఫైడ్ ఇన్ వెరిఫై అని అడుగుతారు యూఎస్సిఐఎస్ అప్లికేషన్ I-765 వేయటానికి. సో ఖచ్చితంగా వెరిఫై అయ్యే ఉండాలి. మీరు ఇక్కడ నో సెలెక్ట్ చేస్తే మీ స్టెమ్ ఓపీటీ I-20 రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ అవుతుందన్నమాట. సో అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకొని కింద మీకు ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ ఎంప్లాయర్ నేమ్ ఏమని లిస్ట్ అయ్యి ఉంటుంది వెరిఫైలో ఆ నేమ్ ఇచ్చేసేయాలి. అండ్ ఎంప్లాయీ ఐడెంటిఫికేషన్ నెంబర్ EIN నెంబర్ ఏముంటుంది అది అక్కడ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ స్టెమ్ ఓపీటీ ఎంప్లాయర్ వెరిఫై నెంబర్ అని ఉంటుంది. ఇది కూడా మీ ఎంప్లాయర్ని అడిగితే తెలుస్తుంది. ఏదర్ మీ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ని ఎవరో ఒకరిని అడిగితే కంపెనీలో వెరిఫై నెంబర్ అనేది కూడా ఉంటుంది అనమాట. యూఎస్సిఐఎస్తో వెరిఫై అప్లై చేసిన తర్వాత కంపెనీ వాళ్ళకు ఒక వెరిఫై నెంబర్ అనేది వస్తుంది. ఆ వెరిఫై నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి I-20 అప్లై చేసేటప్పుడు. అండ్ యువర్ జాబ్ టైటిల్ అని అడుగుతుంది. మీ జాబ్ టైటిల్ ఏదైతే ఉంటుందో ఆ జాబ్ టైటిల్ రోల్ నేమ్ అక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ దాని తర్వాత ఆర్ యూ వర్కింగ్ రిమోట్లీ అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టేయండి. ఇన్ కేస్ మీరు నో అని పెడితే కింద డైరెక్ట్గా మీకు స్టెమ్ ఓపీటీ ఎంప్లాయర్ వర్క్ సైట్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. అంటే మీరు ఎక్కడి నుంచి ఏ వర్క్ సైట్ నుంచి వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ సైట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో బేసిక్గా మన I-983లో ఫిల్ చేసినట్టు ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ అడుగుతూ ఉంటుంది. కాకపోతే మళ్ళీ రీటైప్ చేస్తూ ఉండాలి. అండ్ కింద మీ సూపర్వైజర్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, సూపర్వైజర్ మేనేజర్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది అనమాట వెరిఫికేషన్ కోసం. సో అవన్నీ కూడా అక్కడ ఇచ్చేసేయాలి. అదంతా ఇచ్చిన తర్వాత ఇప్పుడు I-983 ఫామ్ ఎలక్ట్రానికల్లీ సైన్ చేస్తే కనుక ఎయిదర్ అడోబ్ అక్రోబాట్ ఆర్ డాక్యుసైన్ ఈ 2 వాడి వెరిఫైడ్ సిగ్నేచర్ చేస్తే యాక్సెప్టెడ్, ఆర్ హ్యాండ్ రిటర్న్ సిగ్నేచర్స్ చేసి స్కాన్ చేసుకొని అప్లోడ్ చేస్తే యాక్సెప్టెడ్ అని చెప్పి క్లియర్గా రాస్తారనమాట. సో అక్కడ మీరు ఆ ఫామ్ అనేది అటాచ్ చేయాలన్నమాట. సో ఆ ప్లేస్లో మీ I-983 ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ I-983 ఫామ్ అనేది అటాచ్ చేయాలి. అండ్ అక్కడే పైన కాపీ ఆఫ్ యువర్ ఓపీటీ EAD కార్డ్ అని అడుగుతుంది. సో ఆ ప్లేస్లో మీ ఓపీటీ EAD కార్డ్ అండ్ గవర్నమెంట్ ఐడి ఒకవేళ అడగచ్చు, అడగకపోవచ్చు. ఒకవేళ అడిగితే అక్కడ మీ పాస్పోర్ట్ అండ్ వీసా పేజ్ అప్లోడ్ చేయండి, లేదా మీ డ్రైవర్స్ లైసెన్స్ అప్లోడ్ చేయొచ్చు, ఎనీ గవర్నమెంట్ ఐడి అప్లోడ్ చేయొచ్చు. సో ఈ 3 ఫామ్స్ అప్లోడ్ చేసి వాళ్ళు మెయిన్గా కన్సిడర్ చేసేది I-983 ఫామ్. ఎందుకంటే I-983 ఫామ్ అనేది మనం డైరెక్ట్ USCISకి సబ్మిట్ చేయం, జస్ట్ యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తాం. యూనివర్సిటీ వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ చేసి మనకి స్టెమ్ ఓపీటీ I-20 ఇస్తే ఆ స్టెమ్ ఓపీటీ I-20ని మనం తీసుకెళ్ళి స్టెప్ 3లో మనం USCISకి I-765 ఫామ్ అనేది ఫైల్ చేస్తాం అనమాట. ఎంప్లాయ్మెంట్ EAD రెన్యువల్ అండ్ మనది 24 మంత్స్కి ఎక్స్టెండ్ చేయడానికి. సో అన్నీ నీట్గా సెలెక్ట్ చేసుకొని కింద ఒక 4 to 5 చెక్ బాక్సెస్ ఉంటాయి. అవన్నీ ఒకసారి నీట్గా చదివి ఆ చెక్ బాక్సెస్ అన్ని టిక్ పెట్టకపోతే ఎలాగో సబ్మిట్ అవ్వదు ఫాము. అండ్ అక్కడే కింద మీకు ఒకవేళ మీ అంటే మీ యూనివర్సిటీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అక్కడ కింద డైరెక్ట్‌గా పేమెంట్ అయితే చెయ్యాలి. మాకైతే $250 పే చేయాలి. సో కరెక్ట్‌గా అక్కడ ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్‌లోకెళ్ళిపోయి $250 ఈ స్టెమ్ ఓపీటీ I-20 సర్వీస్ ఫీ అని పే చేసి, ఆ పే చేసిన మెయిల్ స్క్రీన్‌షాట్ తీసుకొచ్చి అది కూడా ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట ఫోర్త్ డాక్యుమెంట్‌గా. సో ఇవన్నీ అటాచ్ చేసి లాస్ట్‌లో సబ్మిట్ కొడితే ఈ రిక్వెస్ట్ అనేది యూనివర్సిటీ వాళ్ళకి సబ్మిట్ అవుతది. సో ఇది సబ్మిట్ అయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు 7 to 10 డేస్ ఆర్ మేబీ 1 or 2 వీక్స్‌లో ఈ రిక్వెస్ట్ మొత్తాన్ని వాళ్ళు వెరిఫై చేసి మీ I-983 ఫామ్ చెక్ చేస్తారు. ఆ డీటెయిల్స్ మొత్తం చెక్ చేస్తారు. ఎంప్లాయర్ డీటెయిల్స్ చెక్ చేస్తారు. I-983లో మీ డిగ్రీకి అండ్ ఈ రోల్‌కి మ్యాచ్ అవుతుందా లేదా, లింక్ అవుతుందా లేదా, ఎలిజిబుల్ ఉంటారా లేదా మొత్తం చెక్ చేసి అప్పుడు మీకు స్టెమ్ ఓపీటీ అప్డేటెడ్ I-20 అనేది మీకు జనరేట్ చేసి అప్రూవ్ చేసి మీకు పంపిస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈమెయిల్‌లో అప్రూవ్డ్ స్టెమ్ ఓపీటీ I-20 వచ్చిందో దాంట్లో సెకండ్ పేజ్‌లో స్టెమ్ ఓపీటీ అని రాసి, రిక్వెస్టెడ్ అని రాసి నీట్‌గా కంపెనీ నేమ్ అవన్నీ రాసిస్తారు. స్టెమ్ ఓపీటీలో మీరు ఆ కంపెనీకి వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పి, రిక్వెస్టెడ్ అని చెప్పి I-20 ఇస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ ఈ I-20 మీకు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మీరు దాని మీద హ్యాండ్ రిటన్‌తో వెట్ ఇంక్‌తోనే ఖచ్చితంగా మీరు స్టూడెంట్ సిగ్నేచర్ అనేది చేయాలనమాట. సో ఈ స్టెమ్ ఓపీటీ I-20 మీద స్టూడెంట్ సిగ్నేచర్ చేసేసి దాన్ని మొత్తం స్కాన్ చేసి నీట్‌గా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ 3 వీడియోలో ఈ స్టెమ్ ఓపీటీ I-20తో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి I-765 ఫామ్ డైరెక్ట్‌గా మనం USCIS వెబ్‌సైట్‌లో స్టెమ్ ఓపీటీ ఎక్స్‌టెన్షన్‌కి ఆ ఫామ్ మొత్తం ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఐ నో దిస్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హోల్ ప్రాసెస్, బట్ అంత లాంగ్‌గా కనపడుతుంది కానీ ఒకవేళ ఎవ్వరికి క్లారిటీ లేని వాళ్ళకి ఈ వీడియోస్ క్లియర్‌గా అర్థమవుతాయి. సో ఇది స్టెప్ 2 వీడియో. దీని తర్వాత స్టెప్ 3 వీడియో అప్లయింగ్ ఫర్ I-765 ఫామ్ ఉంటుంది. మన ఛానల్‌లో ఉంటుంది. చెక్‌ఔట్ చేయండి. కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ స్టెమ్ ఓపీటీ అప్లై చేసుకుంటుంటే 3 స్టెప్స్ క్లియర్‌గా ఉంటాయి. మన దాంట్లో డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ఉంటాయి. షేర్ చేసేయండి. అదనమాట. ఉంటా మరి. టాటా బాయ్. సీ యూ ఇన్ స్టెప్ 3 వీడియో.